హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో కొత్తగా వచ్చిన 3.4 అప్డేట్లోని కొత్త ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ పబ్జీ ఆడే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫ్రెండ్స్ మన టీమ్మేట్స్ మనం ఇక్కడ దిగి మన టీమ్మేట్స్ చనిపోయారు అనుకోండి, వాళ్ళు బయట కూడా దిగి బయట కూడా చనిపోయినప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ కావాలి అండ్ మన టీమ్మేట్స్కి మనం రీకాల్ చేయాలి అనుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళి రీకాల్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈవెంట్ లోపల ఒక చైర్ ఉంటుంది. ఇలాగా ఈ చైర్ కనబడుతుందా? ఇలా ఒక చైర్ ఉంటుంది. ఈ చైర్ దగ్గరికి వచ్చి సింగిల్ ట్యాప్తో మన టీమ్మేట్స్ ఎంతమంది చనిపోయి ఉన్నా మనం అంతమందికి రీకాల్ చేయొచ్చు. చూడండి, నాకు ఇక్కడ మా నెంబర్ 4 టీమ్మేట్ చనిపోయాడు. తన బయటకు వెళ్ళి బయట కూడా చనిపోయాడు. తనకి ఇప్పుడు రీకాల్ అవసరం అండ్ మాకు ఇక్కడ బ్యాకప్ అవసరం. అయితే మేము ఏం చేసామంటే ఈ చైర్ దగ్గరకు వచ్చేసి సింగిల్ ఓపెన్ అని కొట్టామంతే. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో తను వచ్చేసాడు, నెంబర్ 4 వచ్చేసాడు. ఇలా మనం బయటికి వెళ్ళి రీకాల్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనకి కొత్తగా వచ్చిన అప్డేట్లో మనకి ఆటో రీకాల్ ఇక్కడే ఇచ్చుకోవచ్చు. మనం మనకి టీమ్మేట్స్కి రీకాల్ బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే ఇచ్చుకోవచ్చు. అండ్ మన టీమ్మేట్స్కి మనం రీకాల్ ఛాన్సెస్ లేవు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ దొరికే మన ఆటో రీకాల్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి మన టీమ్మేట్స్కి ఇలా ఇచ్చేసుకోవచ్చు అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఈ ఈవెంట్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మనకి లాస్ట్ సీజన్లో ఇచ్చినట్టు ఎగ్జిట్ పాయింట్స్ ఏమి ఇవ్వలేదు. చూడండి, మీరు ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటప్పుడు మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే నా దగ్గర దీనికి ఒక టిప్ ఉంది ఫ్రెండ్స్. ఒక ట్రిక్ వాడచ్చు మనం ఇక్కడ. అయితే దానికి మనం ఏం చేయాలంటే మనకు ఒక ఐటెం కావాలి. ఈ ఈ ట్రిక్ మనం చేయడానికి మనకు ఒక ఐటెం అనేది కావాలి ఫ్రెండ్స్. అదేంటంటే ఇది క్యాండీ, రెడ్ క్యాండీ అనుకోండి. దీని పేరు నాకు అంత ఐడియా లేదు. రెడ్ క్రిస్టల్, రెడ్ క్యాండీ అనుకోండి. అండ్ దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, జస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి మనకి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా, మనం ఆ పోర్టల్లోకి వెళ్తే మనం ఒక మాన్స్టర్ దగ్గరికి వెళ్తాం. మనకి ఇంట్రెస్ట్ ఉండి ఆ మాన్స్టర్ని చంపుకోవచ్చు అనుకుంటే ఒక ఇద్దరితో అయినా దాన్ని చంపేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే మా ఫ్రెండ్ నేను ఇద్దరమే ఇందులో అయితే మేము దాన్ని చంపేసాం. బట్ మనకి లేదు, ఇంట్రెస్ట్ లేదు, చంపే ఇంట్రెస్ట్ లేదు, బయటికి వెళ్ళి ఫైట్ తీసుకుంటాం అనుకుంటే ముందుగా మనం ఈ ఎంటర్ అయిపోవాలి. ఆ మాన్స్టర్ ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయి మనం ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ కావాల్సిన యామో లాంటివి ఏదైనా కావాలంటే ఈ బాక్సెస్ దగ్గర తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బాక్సెస్ దగ్గర మనకి యామో ఇస్తుంది. మనకి అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వాలంటే అక్కడ రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది చూసారా, మనం ఈ మాన్స్టర్ యాక్టివ్ అయ్యి బయటికి రాగానే మనం దాని దగ్గరికి వెళ్ళి లీవ్ కొడితే చాలు ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళి లీవ్ కొడితే మనకి ఫ్లైట్ కూడా సొంతగా ఫ్లైట్ ఒకటి వేసి మరి జోన్ సెంటర్ నుంచి వేస్తాడు. మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఒక ఇద్దరు మాత్రమే నేను కిల్ చేసేయచ్చు. పెద్ద పవర్ఫుల్గా ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్గానే ఉంది. నేను మా ఫ్రెండ్ ఏంటంటే ఇద్దరమే దీన్ని పిల్లర్ కవర్స్ ఇవన్నీ తీసేసుకొని దీన్ని దీని తమ్ముడిని అందరినీ చంపేసాం. అందరిని చంపేసి లూట్ తీసేసుకొని మేము ఇక్కడ నుంచి అక్కడ లీవ్ కొట్టేసుకొని వెళ్ళిపోయాం. లేదు మేము చంపం, మాకు వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అలా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన ఈవెంట్ లోపల దిగేటప్పుడు ల్యాగ్లో క్యారెక్టర్ అనేది బయట దిగుతుంది. దానివల్ల ఏంటంటే మనం లోపలికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎనిమిస్ మనల్ని కొట్టేస్తున్నారు. అది చాలా కొంచెం బొక్కలా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఇలాంటి రెడ్ సర్కిల్స్ ఈవెంట్ హోమ్ సరౌండింగ్స్లో అక్కడొకటి ఉంటాయి. మనం దాని దగ్గరికి వచ్చి దాని లోపల నిలబడి అందులోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. డైరెక్ట్ అందులోకి వచ్చి దాన్ని ట్యాప్ చేసామంటే చాలు, మనం లోపలికి వచ్చేస్తాం. ఇలా ఎనిమిస్ ఎవరు లేని చోట మనం స్పాన్ అవుతాం. ఇక్కడ నుంచి మనం లూటు తీసుకొని చిన్నగా ఫైట్ తీసుకొని ఆడొచ్చు. అండ్ ఎనిమిస్ చేతిలో డైరెక్ట్ కిల్ కాకుండా ఇలా కొంచెం మనకి బెనిఫిట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం గేమ్ స్టార్టింగ్లో ఈవెంట్ దగ్గర చనిపోయామనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈవెంట్ లాంగ్ ఉంది, మనం వెళ్ళడానికి చాలా టైం ఉంది అనుకున్నప్పుడు మనకి ఇలాంటి క్రిమ్సన్ కీ అనేది అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. లేదంటే మన ఎనిమిస్ని కొట్టినప్పుడు ఎనిమిస్ దగ్గర అయినా మనకి దొరుకుతూ ఉంటాయి. దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఏం లేదు ఫ్రెండ్స్, అది సింపుల్ మెథడే. దాన్ని ఓపెన్ చేయడం కూడా మనం బయట ఓపెన్ ప్లేస్కి వచ్చేసి గ్రైనేట్ సెక్షన్లో అది ఉంటుంది ఫ్రెండ్స్. గ్రైనేట్ సెక్షన్లో దాన్ని ఆన్ చేసుకుంటే చాలు. జస్ట్ అలా ఓపెన్ కొడితే మనకి ఒక పోర్టల్ డోర్ ఓపెన్ అవుతుంది. రెడ్ కలర్లో ఒక పోర్టల్ డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకి చూడండి, ఇక్కడ జోన్ సర్కిల్లో మాత్రమే ఆ ఈవెంట్ ఉంటేనే మనకి ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి జోన్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఓపెన్ అవ్వదు. మనం దాంట్లోకి ఎంటర్ కాగానే డైరెక్ట్ మనకి ఈవెంట్లోనికి వచ్చేస్తాం. మనం చూడండి, నేను ఓపెన్ చేసినప్పుడు జోన్ ఉంది, ఇక్కడేమో జోన్ లేదు. ఇది చూడండి, ఇక్కడ మనకు కనబడుతుందా,
ఆ జోన్ ఉండబట్టి కొంచెం జోన్ ఉండబట్టి మనకి అది అప్పుడు ఓపెన్ అయింది. అదే జోన్ అస్సలు లేదనుకోండి మనకి అది ఓపెన్ అవ్వదు, ఈవెంట్లోకి తీసుకొని రాదు అండ్ ఓపెన్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ ఈవెంట్ దగ్గరకు వచ్చి ఇక్కడ మనకు కావాల్సింది ఏదన్నా లూట్ చేసుకోవచ్చు, కిల్స్ చేసుకోవచ్చు. జోన్ ఉన్నప్పుడైతే ఇంకా ఎనిమిస్ గట్టిగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు ప్రెజెంట్ అలాగే. మేమిద్దరం తీసేస్తే ఇలాగా ఆ ఫైట్ తీసుకొని మనం ఇక్కడ నుంచి సర్వైవల్ అవ్వచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈ గుర్రం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఉంది. నేను చూసుకోండి, ఇక్కడ నేను మ్యాప్ ఓపెన్ చేశాను. మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోకుండా జస్ట్ అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అదేంటంటే ఆటో జంప్ ఇచ్చుకుంది. అదే ఆటో జంప్ ఇచ్చుకుంది. ఏంటబ్బా అని నేను కుప్పకి ఎదురు తీసుకెళ్తే రైట్ తీసుకెళ్ళింది. మళ్ళీ కుప్ప దగ్గరికి తీసుకెళ్తే ఇది జంప్ కొట్టింది. ఇదేంటి అన్నిటికీ ఇలా జంపు రైట్ తీసుకుంటుంది, భలే ఉంది కదా అనేసి నేను ఏం చేశానంటే ఈ పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇది కొంచెం పెద్దగా ఉండడం వల్ల అనుకుంటా రైట్కి స్వైప్ చేసి రైట్ నుంచి తీసుకెళ్ళిపోయింది. ఈ గుర్రం సెల్ఫ్ డ్రైవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఐఆమ్ ఎలోన్ గేమింగ్ వైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ దిస్ వీడియో గైస్. And thank you so much watching for this video. Love you guys. Bye. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone.